ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. మాటల కన్నా మిన్నయైనది. అనేక సార్లు మనం కష్టములో ఉన్న వారితోనూ, దుఃఖములో ఉన్న వారితోనూ ఉండవలసి వచ్చినప్పుడు ఆ సమయమందు వారితో ఏ మాటలు మాట్లాడాలో మనకు తెలియక మనము వారిని ఓదార్చే విషయాన్ని తప్పించుకుంటాం. మనం ఒకవేళ వారి దగ్గరికి వెళ్ళి ఏమీ మాట్లాడకపోతే మన మౌనము వారిని కృంగదీస్తుందేమో అని భయపడుతూ ఉంటాం. గ్రంథకర్త అయిన జో బెయిలీ తన 3 కుమారులు మరణించినప్పుడట, అతి కష్టమైన దుఃఖ సమయంలో తనను ఓదార్చటానికి వచ్చిన 2 వ్యక్తులను గురించి ఆయన రాశాడు. ఒక అతను వచ్చి దేవుని సంప్రదింపులను, దేవుని సంకల్పాలను వివరిస్తూ అవి ఎందుకు జరుగుతాయో, మరణానంతరము మన నిరీక్షణ ఏమిటో ఎడతెరిపి లేకుండా ఓ గంట సేపు మాట్లాడాడట. అవన్నీ నిజమేనని రచయిత అయిన జో బెయిలీ గారికి తెలుసు. గనుక అతని మాటలకు బెయిలీ గారు ఏమీ కదిలింపబడలేదు సరికదా. అతడు ఎప్పుడు నన్ను వదిలిపోతాడా అని కోరుకున్నాడట. అతడు వెళ్ళిపోయిన తరువాత మరొక వ్యక్తి వచ్చాడు. ఆయన జో బెయిలీ గారి ప్రక్కనే కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలేదు, ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. కేవలము జో బెయిలీ గారి ప్రక్కన 1 గంటకు మించి కూర్చొని బెయిలీ గారు చెప్పిన మాటలు విన్నాడు. క్లుప్తంగా వాటికి జవాబిచ్చుచున్నాడు. తరువాత సామాన్యంగా చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అతని యొక్క ప్రవర్తనకు జో బెయిలీ గారు కదిలించబడ్డారట, ఓదార్పు నొందాడట. ఆయన వెళ్ళిపోతుంటే చాలా బాధపడ్డాడట. ఆయన కాసేపు ఉంటే బాగుణ్ణు అని అనుకున్నాడట. ప్రియులారా, యోబు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. యోబును ఓదార్చటానికి వచ్చిన అతని స్నేహితులు మౌనంగా ఉండుంటే బాగుండేది. ఆ విషయాన్ని యోబే కోరుకున్నాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం, మీరు కేవలము మౌనముగా ఉండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును అంటాడు యోబు. వారు ఏదేదో మాట్లాడి యోబును ఓదార్చడానికి బదులు యోబును మరింత గాయపరిచారు. మీరు ఆదరణకు కర్తలు కాదు, మీరు బాధకే కర్తలు అని చెప్పుకొచ్చాడు చివరికి వారి ప్రవర్తనను బట్టి యోబు. ప్రియులారా, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మనము వారి దగ్గరికి వెళ్ళి వారి యొద్ద అధిక ప్రసంగము చేయకూడదు. అలా చేసినప్పుడు వీడెప్పుడు వెళ్ళిపోతాడా అని అవతల వాళ్ళు మన గురించి అనుకునే అవకాశం ఉంది. గనుక మీరు వెళ్ళి జస్ట్ ఆ వ్యక్తి దగ్గర కూర్చుంటే చాలు, అతడు ఏదైనా చెబితే వింటే చాలు. మీ మౌనమే అతనికి గొప్ప ఆదరణ కలిగిస్తుంది. అనేక సార్లు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మనతో అలాగే మాట్లాడతాడు. ఆయన మనతో మౌనముగా ఉంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు అధిక ప్రసంగం చేసేవాడు కాదు. ఆ పరిశుద్ధాత్ముని యొక్క ఆదరణే ఈరోజు మనకు కలిగించే గొప్ప ఆదరణ. కనుక దుఃఖములో ఉన్న వారిని ఈసారి మీరు కలుసుకున్నప్పుడు మీ హాజరు వారికి ఒక ఓదార్పుగా ఉండనివ్వండి. సమయోచిత మౌనమే మాటల కన్నా శక్తివంతమైనది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. యోబు స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి ఓదార్చటానికి బదులు బాధ పెట్టారు. మేము ఈ లోకములో బాధలో ఉన్న వారి దగ్గరికి యోబు యొక్క స్నేహితుల వలె కాకుండా సమయోచితమైన మౌనాన్ని పాటించి వారి బాధలు విని వారికి ఓదార్పును కలిగించే ప్రవర్తన మేము ప్రవర్తించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.